రియాక్ట్ జేఎస్‌లో రీయూజబుల్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తామండి రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో. అవి ఏంటో ఎగ్జాంపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే లాగిన్ బటను, సైన్ అప్ బటను, పాస్‌వర్డ్ రీసెట్ ఇలాంటి బటన్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి కదా! మనం ఏం చేస్తామంటే ఒక బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి క్యాపిటల్ బి, స్మాల్ బి అయితే హెచ్‌టీఎంఎల్ కాంపోనెంట్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. క్యాపిటల్ బి స్టార్ట్ అయింది కదా! ఇది రియాక్ట్ కాంపోనెంట్. దానికి మన బటన్స్‌లో ఏమవుతాయి? బటన్‌లో మనకు కనిపించే టెక్స్ట్ చేంజ్ అయిద్ది. లాగిన్, సైన్ అప్ అని. సో, దానికోసం ఒక ఇన్‌పుట్. తర్వాత బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ జరగాలి. దానికోసం ఒక ఇన్‌పుట్. ఈ 2 వచ్చేసినాయి అంటే చూడండి ఇక్కడ ఇచ్చేసాం. ఒక బటన్ కాంపోనెంట్ అయింది. తర్వాత మీరు లాగిన్ బటన్ అనుకోండి. ఆ బటన్ కాంపోనెంట్ కి ఆ లాగిన్ అలాగే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ అవ్వాలో అది ఇస్తాం. సైన్ అప్ అనుకోండి. సైన్ అప్ టెక్స్ట్, ఆ హ్యాండిల్ సైన్ అప్. అలాగే సేమ్ టెక్స్ట్ బాక్స్‌లు కూడా అన్నమాట. ఒక టెక్స్ట్ బాక్స్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాము. మరి నేమ్ గాని, ఈమెయిల్ కి, పాస్వర్డ్ కి ఏదైతే అది ఆ టెక్స్ట్ చేంజ్ అయినప్పుడు ఏం చేయాలో ఆ ఫంక్షన్ ఇచ్చేస్తాం అనమాట. సో, దీనివల్ల ఏమైంది మనకి ఒకటే కాంపోనెంట్ ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే ఆ ఒక్క ప్లేస్ లో చేంజ్ చేస్తే ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. మన దగ్గర రియల్ టైమ్ ఉంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి విత్ ఏఐ ఇంటిగ్రేషన్. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.